Hello all, welcome to Sri Bhava Job Seller channel. So we will discuss in this video about international relations and events యొక్క టాప్ 50 MCQs గురించి చూద్దాము. సో హియర్ ఈస్ ద పార్ట్ 1. సో ఓవరాల్ మనకి పార్ట్ 3 ఉంటుంది అన్నమాట. టోటల్ త్రీ పార్ట్స్ నేను వీడియోస్ చేస్తాను. ఓవరాల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్లో మనకి 150 MCQs అనేది నేను వీడియోస్ చేస్తాను. ఓకే, సో హియర్ వి గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. The first question is, the headquarters of the United Nations Environment Program UNEP is located in which city? Okay, option A is Geneva, Switzerland. Option B, Nairobi, Kenya. Option C, Paris, France. Option C, New York, USA. So the correct answer is option B, that is Nairobi, Kenya. ఏంటి అంటే యుఎన్ఐపి హెడ్ క్వార్టర్స్ అనేది మనకి నైరోబీ కెన్యాలో ఉంది, విచ్ ఈస్ ఇన్ గ్లోబల్ సౌత్, లొకేటెడ్ ఇన్ గ్లోబల్ సౌత్. ఓకే, next question. The Montreal Protocol is an international treaty designed to phase out substances that deplete which layer? Okay, option A, troposphere. Option B, ionosphere. Option C, ozone layer. Option D, thermosphere. So the answer is option C. The answer is option C, ozone layer. Okay, so the answer is ozone layer, that is కరెక్ట్ ఆన్సర్. అంటే స్ట్రాటోస్పియర్లో ఉంటుంది మనకి. ఓకే, ఏంటి అంటే ద మోంట్రియల్ ప్రోటోకాల్ అనేది మనకి 1987లో జరిగింది, విచ్ ఫేజెస్ అవుట్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ లైక్ సిఎఫ్సిస్ అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్, ప్రొటెక్టింగ్ ద స్ట్రాటోస్పెరిక్ ఓజోన్ లేయర్. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది 1987లో అయింది. ఓకే, టు ప్రొటెక్ట్ ఓజోన్ లేయర్. ఓకే, నెక్స్ట్. So the third question is, which of the following countries is not a permanent member of the United Nations Security Council? UNSCలో పర్మనెంట్ మెంబర్ కాని కంట్రీ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి రష్యా అండ్ ఆప్షన్ డి ఈస్ చైనా. సో ద ఆన్సర్ ఈస్ జర్మనీ, ఆప్షన్ బి. మనకి పర్మనెంట్ యుఎన్ఎస్సి మెంబర్ కంట్రీస్ ఏంటి అంటే యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా. దీస్ ఆర్ ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో విచ్ ఈస్ ఎ నాన్ పర్మనెంట్ మెంబర్ అంటే జర్మనీ, యాజ్ పర్ ద ఆప్షన్స్. Next question. The International Solar Alliance ISA, which was launched jointly by India and which other country? ఇండియాతో పాటు ఇంకే కంట్రీతో కలిపి మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది లాంచ్ చేశామని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇస్ యుఎస్ఏ, ఆప్షన్ బి ఇస్ ఫ్రాన్స్, ఆప్షన్ సి ఇస్ జర్మనీ అండ్ ఆప్షన్ డి ఇస్ బ్రెజిల్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. The answer is option B. Okay, France. ISA అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లాంచ్డ్ ఇన్ 2015 ఎట్ COP 2021. ఓకే, ఎట్ COP 21లో మనకి ప్యారిస్లో జరిగింది బై ఇండియా అండ్ ఫ్రాన్స్. ఓకే, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఇండియాలోనే ఉంది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ది. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ COP 28. Okay, it was held in Dubai, United Arab Emirates. It concluded the first global stock take under the Paris Agreement. Which of the above statements are correct? అంటే ఏంటి అంటే పైన ఉన్న టూ స్టేట్మెంట్ కరెక్ట్ ఏంటి? ఆప్షన్ ఏ వచ్చేసి 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ బి బోత్ 1 and 2, ఆప్షన్ డి నైదర్ 1 nor 2. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే, మనకి COP 28 అనేది దుబాయ్లో జరిగింది. ఎప్పటి నుండి ఎప్పటివరకు అంటే నవంబర్ టు డిసెంబర్ మధ్యలో 2023లో జరిగింది. ఇట్ కంప్లీటెడ్ ద ఫస్ట్ గ్లోబల్ స్టాక్ టేక్ అసెసింగ్ ప్రోగ్రెస్ అండర్ ప్యారిస్ అగ్రిమెంట్. ఓకే, సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద అబ్రివేషన్ IPCC అంటే ఏంటి అని అడుగుతున్నారు. IPCCకి ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. ఓకే, ద ఆన్సర్ ఈస్ ఆన్సర్ బి, option B, that is Intergovernmental Panel on Climate Change. Okay, IPCC ante IPCC is the Intergovernmental Panel on Climate Change established by the UNEP and WMO in 1988. Okay,
నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ విత్ దేర్ ప్రైమరీ ఫోకస్. కన్వెన్షన్ ఏంటి, దాని యొక్క ఫోకస్ ఏంటి చూద్దాం. కన్వెన్షన్ వచ్చేసి రామ్సార్ కన్వెన్షన్ ఫస్ట్ది, నెక్స్ట్ స్టాక్హోమ్ కన్వెన్షన్, థర్డ్ వచ్చేసి బేసిల్ కన్వెన్షన్. ఏ వచ్చేసి పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, బి వచ్చేసి వెట్లాండ్ కన్జర్వేషన్, సి వచ్చేసి ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. ఓకే, సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇఫ్ వి మనం మ్యాచ్ చేస్తే మనకి ఆప్షన్స్ ఆన్సర్ ఏంటి అంటే రాలే వాళ్ళ ఇంట్లోకి పోయింది, ఆ అక్క చెత్కపోయింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. అంటే ఏంటి, రామ్సార్ కన్వెన్షన్ అనేది మనకి వెట్లాండ్ కన్వర్జేషన్ అనమాట. సో ఆప్షన్ 1 వచ్చేసి బికి. నెక్స్ట్ 2 వచ్చేసి స్టాక్హోమ్ కన్వెన్షన్ అనేది పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ కోసం. నెక్స్ట్ బేసిల్ కన్వెన్షన్ వచ్చేసి ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ కోసం. సో ఆప్షన్ ఏ, దట్ ఈస్ బిఏసి. ఓకే, ఇక్కడ చూడండి రామ్సర్ వచ్చేసి వెట్లాండ్స్ కోసం, స్టాక్ హోమ్ అనేసి పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ పిఓపి కోసం, బేసిల్ వచ్చేసి హజార్డస్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ కోసం. ఇవన్నీ కన్వెన్షన్స్, వాటి యొక్క మెయిన్ ఫోకస్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, విచ్ కంట్రీ షేర్స్ ద లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ ఇండియా. ఇది బార్డర్స్ గురించి వచ్చింది, లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ ఏ కంట్రీతో మనం ఉంది అనేసి. ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి నేపాల్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, దట్ ఈస్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఆల్మోస్ట్ ఎంత అంటే 4096 కిలోమీటర్స్, 4096 కిలోమీటర్స్ బార్డర్ అనేది షేర్ చేసుకుంటుంది ఇండియాతోని. ఇది లాంగెస్ట్ అనమాట. వేరాస్ చైనా వచ్చేసి మనకి 3488 కిలోమీటర్స్ మాత్రమే షేర్ చేసుకుంటుంది. సో లాంగెస్ట్ వచ్చేసి మనకి బంగ్లాదేశ్. ఆప్షన్ సి. 9th క్వశ్చన్, ద G20 Summit 2023 was hosted by which country? ఆప్షన్ ఏ ఇండోనేషియా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి సౌత్ ఆఫ్రికా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, దట్ ఈస్ ఇండియా. ఓకే, మనకి ఇండియా అనేది G20 సమ్మిట్ 2023లో జరిగింది కదా, దాన్ని హోస్ట్ చేసింది అన్నమాట. ఓకే, ఆప్షన్ బి ఇండియా. ఓకే, ఇండియా హోస్టెడ్ G20 సమ్మిట్ ఇన్ న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 2023లో జరిగింది. మనకి హ్యాండింగ్ ఓవర్ ప్రెసిడెన్సీ టు బ్రెజిల్కి, తర్వాత మనం హ్యాండ్ ఓవర్ చేసాం ప్రెసిడెన్సీని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, ద క్యోటో ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ టు which of the following? Option A biodiversity conservation, option B reduction of greenhouse gas emissions, option C desertification control, and option D is ozone layer protection. So the correct option is option B, that is option B. ఆప్షన్ బి, దట్ ఈస్ రిడక్షన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కోసం మనం క్యోటో ప్రోటోకాల్ అనేది చేశారు. క్యోటో ప్రోటోకాల్ అనేది యాక్చువల్లీ ఇట్ వాస్ డన్ ఇన్ 1997లో జరిగింది. కమిట్స్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ బ్రిక్స్? Option A South Africa, option B Brazil, option C Indonesia, and option D is Russia. So the answer is option C is the correct answer. ఏంటి అంటే ఇండోనేషియా అనేది మనకి ఇట్ ఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ అన్నమాట. మనకి బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ ఏంటి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకే, ఇండోనేషియా అనేది మనకి జాయిన్డ్ ఇన్ 2024 యాజ్ ఏ ఫుల్ మెంబర్ అంటే నో. Indonesia is not a member as of 2024 status prakaram. Iran, Egypt, Ethiopia, UAE joined in 2024, not Indonesia. Okay, so Indonesia is the correct answer. Andukani Indonesia ane member kaadu. Okay, next 12th question, the headquarters of the International Court of Justice ICJ is located in option A Geneva, option B New York, option C The Hague, option D Strasbourg. And the answer is
ఆప్షన్ సి ద హాగ్. ఐసీజే అంటే ఏంటిది? ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది మనకి హాగ్లో లొకేట్ అయింది. ద హాగ్ అనేది మనకి ఎక్కడ ఉందంటే నెదర్లాండ్స్లో ఉంది. ఓకే, ఇట్ ఈస్ ద మెయిన్ జ్యుడిషియల్ ఆర్గన్ ఆఫ్ ద యుఎన్. 13th question. Consider the following statements about the Shanghai Cooperation Organization SCO. And first statement ఏంటి అంటే India became a full member in 2017. Next, the Shanghai Cooperation Organization primarily focuses on economic cooperation only. సో స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్ అంటే మనకి ఆప్షన్ ఏ ఓన్లీ వన్ మాత్రమే కరెక్ట్. ఏంటి అంటే ఇండియా పాకిస్తాన్ అవి రెండు కూడా మనకి 2017లోనే జాయిన్ అయ్యాయి. సో ఆప్షన్ ఏ ఏంటి మనకి సో ద స్టేట్మెంట్ 1 ఏంటి మనకి ఇండియా బికేమ్ ఫుల్ మెంబర్ ఇన్ 2007. సో విచ్ ఈస్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఎందుకు అంటే ఎస్సీఓ అనేది మెయిన్గా దేనిపైన ఫోకస్ చేసి అంటే ఎకనామిక్ కోఆపరేషన్ పైన కాదు, సెక్యూరిటీ పైన, కౌంటర్ టెర్రరిజం పైన, ఇంకా ఎకనామిక్ కోఆపరేషన్ పైన, ఈ 3 వాటిపైన ఫోకస్ చేస్తుంది. ఇట్ ఓన్లీ ఫోకసెస్ ఆన్ ఎకనామిక్ కోఆపరేషన్ విచ్ ఈస్ ఫాల్స్. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ మనకి. ఓకే, 14th question. The Paris Agreement under the UNFCCC aims to limit global temperature rise to well below. Option 1. Option A 1 degree Celsius above pre-industrial levels. Option B 1.5 above pre-industrial levels. Option C 2.5 degrees Celsius above pre-industrial levels. And option D 3 degrees Celsius above pre-industrial levels. So the answer is option B, that is ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటి అంటే ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో జరిగింది. దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టెంపరేచర్ని ఇట్ షుడ్ బి ఎంత రైజ్కి అంటే 2 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ రైజ్ కాకుండా చూసుకోవాలి. ప్రిఫరబుల్లీ లిమిట్ టు 1.5 డిగ్రీ సెల్సియస్ అబోవ్ ద ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అనమాట. 15th question. Match the following international organizations along with their headquarters అన్నమాట. ఆర్గనైజేషన్స్ ఇచ్చారు, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ యొక్క లొకేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ WHO, యునెస్కో అండ్ ILO. ఓకే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనమాట. నెక్స్ట్ జెనీవా, ప్యారిస్, జెనీవా. ఓకే, వీటి యొక్క ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ చూద్దామంటే ఫస్ట్ WHO వచ్చేసి మనకి జెనీవా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ యునెస్కో వచ్చేసి ప్యారిస్. నెక్స్ట్ ILO వచ్చేసి జెనీవా. ఓకే, దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో 1A, 2B and 3C. ABC. Option A is the correct answer. 16th question. The India Middle East Europe Corridor IMEC was announced during the G20 summit hosted by which country? G20 summit ఇందాక చూసాం మనం, it was hosted by the India. ఓకే, IMEC అంటే ఏంటి? ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ అనేది September 23లో అనౌన్స్ చేశారు. ఎక్కడ అంటే G20 సమ్మిట్లో న్యూఢిల్లీలో జరిగినప్పుడు, లింకింగ్ ఇండియా టు యూరోప్ వయా మిడిల్ ఈస్ట్. 17th question. Which of the following is a flagship program of UNEP related to reducing short-lived climate pollutants? Option A Green Climate Fund. Option B Climate and Clean Air Coalition. Option C Global Environment Facility. Option D Adaptation Fund. So the answer is option B, that is Climate and Clean Air Coalition. Climate ఇంకా Clean Air Coalition hosted by UNEP which targets short lived climate pollutants ని టార్గెట్ చేస్తాయి. లైక్ ఎట్లా అంటే మీథేన్, బ్లాక్ కార్బన్ ఇవన్నీ అనమాట. 18th question. The Simla Agreement which was signed in 1972 was signed between India and which other country? Option A China. Option B Pakistan. Option C Bangladesh. Option D Nepal. And the answer is option B, that is Pakistan. Simla Agreement అనేది మనకి జూలై 1972లో సైన్ చేశారు బిట్వీన్ ఇందిరాగాంధీ, మన యొక్క పిఎం, ఇంకా జుల్ఫికర్ అలీ భుట్టో హూ ఈజ్ అ పిఎం ఆఫ్ పాకిస్తాన్ ఆఫ్టర్ 1971 వార్ తర్వాత సైన్ చేశారు జూలై 1972లో. సో ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్. 19th question. Consider the following statements about the United Nations Framework Convention on Climate Change, UNFCCC. First statement. It was opened for signature at the Rio Earth Summit in 1992. It legally binds member countries to specific emission reduction targets. ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. ఏంటి అంటే మనకి UNFCCC అనేది మనకి 1992 రియో సమిట్లో మాత్రమే ఇది ఓపెన్ చేశారనమాట. అది ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ విత్ నో బైండింగ్ ఎమిషన్ టార్గెట్స్ అనమాట. క్యోటో ప్రోటోకాల్ ప్రొవైడెడ్ టార్గెట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద UNFCCC. 20th question. The Kigali
amendment to the Montreal Protocol deals with phasing down. Option A carbon dioxide, option B hydrofluorocarbons, option C methane, and option D is black carbon. And the answer is option B, that is hydrofluorocarbons. Kigali Amendment అనేది 2016లో జరిగింది టు మాంట్రియల్ ప్రోటోకాల్కి ఫేసెస్ డౌన్ ద హైడ్రోఫ్లోరోకార్బన్స్ పొటెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట, నాట్ ఓజోన్ డిప్లీటింగ్. Next 21st question. Which of the following countries is not a member of the South Asian Association for Regional Cooperation SAARC? Option A Myanmar, option B Bhutan, option C Maldives, and option D Sri Lanka. And the answer is option A, that is Myanmar. SAARC members ఏంటి అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా మనకి SAARC మెంబర్స్ అనమాట. సో మయన్మార్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద SAARC. 22nd question. The World Economic Forum WEF is famous for its annual meeting held in option A Davos, Switzerland, option B New York, USA, option C London, UK, and option D is Beijing, China. And the answer is option A, that is Davos, Switzerland. మనకి ప్రతి ఇయర్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది డావోస్ స్విట్జర్లాండ్లో జరుగుతుంది, విచ్ ఈజ్ నోన్ ఫర్ ద గ్లోబల్ లీడర్స్ అండ్ బిజినెస్ ఎలైట్స్కి. 23rd question. India's rank in the Global Climate Risk Index 2023, released by the German Watch, was among the top 10 most affected countries. This index measures, ఆ ఇండెక్స్ ఏం మెజర్ చేస్తారన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఏ కార్బన్ ఎమిషన్స్ పర్ క్యాపిటా, ఆప్షన్ బి ఎక్స్టెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ ఆన్ కంట్రీస్, ఆప్షన్ సి renewable energy capacity, and option D is forest cover loss. And the answer is option B, that is ఎక్స్టెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ ఆన్ కంట్రీస్ అన్నమాట. ఇది మనకి జర్మన్ వాచ్ వాళ్ళు రిలీజ్ చేసే ఈ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది 2023లో రిలీజ్ చేశారు. అందులో మనం టాప్ 10 మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్లో ఒకళ్ళం అనమాట, ఇండియా వాళ్ళం. సో ఇది ఏం మెజర్ చేస్తుంది అంటే ఇంపాక్ట్స్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కోసం మెజర్ చేస్తుంది, డెత్స్, ఎకనామిక్ లాసెస్ ఆన్ కంట్రీస్. ఓకే. 24th question. Match the following environmental agreements with their years of adoption. Okay. First agreement ఏంటి, దాని యొక్క ఇయర్ ఏంటి. ఫస్ట్ వియన్నా కన్వెన్షన్, క్యోటో ప్రోటోకాల్, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. ఇయర్స్ వచ్చేసి 1992, 1985, 1997. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. అంటే ఏంటి, వియన్నా కన్వెన్షన్ వచ్చేసి మనకి 1985లో, క్యోటో ప్రోటోకాల్ వచ్చేసి మనకి 1997లో, అండ్ కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ వచ్చేసి 1992లో. So the answer is option A. Okay, option A, BCA. Next, 25th question. The Biodiversity Beyond National Jurisdiction BBNJ Treaty is also known as option A Nagoya Protocol, option B High Seas Treaty, option C Cartagena Protocol, option D Minamata Convention. And the answer is option B, that is High Seas Treaty. Okay, BBNJ Treaty అనేది 2023లో చేశారు, దాన్ని హై సీస్ ట్రీటీ అని కూడా పిలుస్తారు అనమాట. ఫర్ మెరైన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం చేశారనమాట, బియాండ్ నేషనల్ వాటర్స్ది. ఓకే. 26th question. The basic group in climate negotiations includes Brazil, South Africa, India, and which other country? Option A China, option B Russia, option C Australia, and option D is Indonesia. And the answer is option A, that is China. Okay. First బేసిక్ అంటే ఆ గ్రూప్లో మనకి ఉన్న ఎవరెవరు అంటే బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా. ఓకే. కోఆర్డినేట్స్ క్లైమేట్ నెగోషియేషన్ పొజిషన్స్ గురించి అనమాట. 27th question. Which of the following is the correct chronological order of India hosting the BRICS Summit? BRICS Summit host చేసిన chronological order ఏంటి, ఇండియా హోస్ట్ చేసిన ఇయర్స్ అనమాట. ఆప్షన్ ఏ 2012, 26, 2016, 2021. నెక్స్ట్ 2012, ఆప్షన్ బి వచ్చేసి 2012, ఆప్షన్ 2018. Next, 27th question. Which of the following is the correct chronological order of India hosting the BRICS Summit? India BRICS Summit ni host చేసిన chronological order years అనమాట. ఇయర్స్ ని chronological order లో పెడితే ఏ ఇయర్స్ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 2012, 2016 and 2021. ఆప్షన్ బి 2012, 2018,
2023. Option C 2014, 2016 and 2021. Option D 2012, 2014 and 2016. And the answer is option A 2012, 2016, 2021. ఓకే, మనకి ఇండియా అనేది బ్రిక్స్ సమ్మిట్ని మనకి 2012 ఏమో ఢిల్లీలో, 2016 గోవాలో, 2021లో మనకి వర్చువల్గా జరిగింది. సో ఆర్డర్ వచ్చేసి ఏంటి 2012, 2016, 2021. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 28th question. The UN Decade on Ecosystem Restoration 2021 to 2030 is led jointly by UNEP and ఇంకొకటి ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ డబ్ల్యూహెచ్ఓ, ఆప్షన్ బి ఎఫ్ఏఓ, ఆప్షన్ సి యునెస్కో, ఆప్షన్ డి యుఎన్డిపి. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దట్ ఈస్ ఎఫ్ఏఓ. ఓకే, యుఎన్ డికేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ 2021 to 2030 ఆ డ్యూరేషన్లో కోలెడ్ బై ద ఎవరెవరంటే యుఎన్ఈపి ఇంకా ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఆ ఇద్దరు కలిసి చేస్తున్నారు అనమాట. 29th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కార్టాజినా ప్రోటోకాల్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈజ్ ఎ సప్లిమెంటరీ అగ్రిమెంట్ టు ద కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఆప్షన్ 2 సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటి? ఇట్ డీల్స్ విత్ ద ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్. సో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2. మనకి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. కార్టాజినా ప్రోటోకాల్ అనేది 2000లో చేశారు. సప్లిమెంటరీ టు ద సిబిడి విచ్ అంటే కన్వెన్షన్ బయాలజికల్ డైవర్సిటీ విచ్ రెగ్యులేట్స్ ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ ఎల్ఎంఓస్, లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఓకే, 30th క్వశ్చన్. The Voice of Global South Summit 2023 was hosted by which country? Option A Brazil, option B India, option C South Africa and option D Indonesia. And the answer is option B, that is India. Okay, ఇండియా అనేది మనకి వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ని 2023 జనవరిలో మనకి జాన్ 2023లో హోస్ట్ చేసింది. విత్ ఓవరాల్ 125 డెవలపింగ్ కంట్రీస్ని ఇన్వైట్ చేసింది. ఓకే, నెక్స్ట్ 31st క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్? ఆప్షన్ ఏ వరల్డ్ బ్యాంక్, ఆప్షన్ బి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఆప్షన్ సి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. మనకి డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది యుఎన్ స్పెసిఫైడ్ ఏజెన్సీ అనేది కాదు, కాకపోతే అది సపరేట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా యుఎన్ స్పెసిఫైడ్ ఏజెన్సీస్. ఓకే, 32nd question. The Minamata Convention deals with which pollutant? Option A lead, option B mercury, option C cadmium and option D is arsenic. And the answer is option B mercury. మనకు తెలుసు మినమాటా డిసీజ్ అనేది బికాస్ ఆఫ్ మెర్క్యూరీ వల్ల వస్తుంది. ఓకే, మినమాటా డిసీజ్ ఇస్ బికాస్ ఆఫ్ మెర్క్యూరీ. మినమాటా కన్వెన్షన్ అనేది మనకి 2013లో జరిగింది. నేమ్డ్ ఆఫ్టర్ మినమాటా డిసీజ్ జపాన్లో చాలా వచ్చిందనమాట. అప్పుడు దాని తర్వాత మనకి మినమాటా కన్వెన్షన్ జరిగింది 2013లో, విచ్ టార్గెట్స్ మెర్క్యూరీ ఎమిషన్స్. ఇంకా దానికి యూస్ని కంట్రోల్ చేయడానికి ఈ కన్వెన్షన్ అనేది పెట్టారు. నెక్స్ట్ 33rd క్వశ్చన్. విచ్ ఇండియన్ సిటీ హోస్టెడ్ G20 సమ్మిట్ ఇన్ 2023? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి న్యూ ఢిల్లీ అండ్ ఆప్షన్ డి ఇస్ హైదరాబాద్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, దట్ ఈస్ న్యూ ఢిల్లీ అనమాట. ఓకే, G20 సమ్మిట్ అనేది మనకి 2023లో ప్రగతి మైదాన్లో జరిగింది, న్యూ ఢిల్లీ, ఇండియా. ఓకే, 34th question. The United Nations Convention to Combat Desertification UNCCD has its headquarters in option A Nairobi, option B Bonn, option C Geneva, option D Rome. And the answer is option B, that is Bonn. మనకి యుఎన్సిసిడి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే బాన్ జర్మనీలో ఉన్నాయి. ఆల్సో హోస్ట్ యుఎన్ఎఫ్సిసిసి సెక్రటేరియట్ కూడా. 35th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇండెక్స్ ఇంకా పబ్లిష్డ్ బై. ఆ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేసారు అనే దాన్ని బట్టి. ఫస్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ అండ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, సెకండ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్, థర్డ్ వచ్చేసి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. ఓకే, పబ్లిష్డ్ బై మనకి ఆప్షన్స్ ఏమున్నాయంటే ఏ వచ్చేసి ఏల్ యూనివర్సిటీ అండ్ కొలంబియా యూనివర్సిటీ, ఆప్షన్ బి వచ్చేసి కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ హై లైఫ్, వెల్త్ హంగర్ లైఫ్ అంట.
సి వచ్చేసి ఐక్యూఏర్. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. అంటే ఏంటి, మనకి ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వచ్చేసి ఏల్ ఆర్ కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. జిహెచ్ఐ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వచ్చేసి మనకి వరల్డ్ వైడ్ వెల్త్ హంగర్ హై లైఫ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ వచ్చేసి మనకి ఐక్యూఏర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. 36th question. The Coalition for Disaster Resilient Infrastructure CDRI was launched by India at the ఎక్కడ లాంచ్ చేసింది డ్యూరింగ్ ఆప్షన్ ఏ 2019 యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లోనా, లేకపోతే ఆప్షన్ బి 2015 ప్యారిస్ క్లైమేట్ కాన్ఫరెన్స్లోనా, ఆప్షన్ సి 2021 సిఓపి 26లోనా, లేకపోతే ఆప్షన్ డి 2014 యుఎన్ జనరల్ అసెంబ్లీలోనా అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, దట్ ఈస్ 2019 యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో మనకి ఇండియాను సిడిఆర్ఐ అని లాంచ్ చేశారు పిఎం మోడీ గారు ఎట్ 2019 యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమిట్ ఇన్ న్యూయార్క్. ఓకే, 37th question. Which of the following countries is a founding member of the International Solar Alliance? Option A United Kingdom, option B Australia, option C France, option D Japan. And the answer is option C, that is France. మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఫౌండింగ్ మెంబర్స్ 2015లో ఇండియా ఇంకా ఫ్రాన్స్ అనమాట, ఇద్దరు కూడా కో ఫౌండర్స్. 38th question. The Ramsar Convention is also known as the Convention on option A wetlands of international importance, option B migratory species, option C World Heritage Sites, and option D trade in endangered species. And the correct answer is option A, that is wetlands of international importance. మనకి రామ్సార్ కన్వెన్షన్ అనేది 1971లో జరిగింది ఆన్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, నేమ్డ్ ఆఫ్టర్ ఇరానియన్ సిటీ రామ్సార్. మనకి ఇరాన్లో ఉంటుంది రామ్సార్ సిటీ అని, అక్కడ మనకి ఈ కన్వెన్షన్ జరిగింది కాబట్టి దీన్ని రామ్సార్ కన్వెన్షన్ పెట్టారు. ద కన్వెన్షన్ ఈజ్ ఆన్ వెట్లాండ్స్ అనమాట. నెక్స్ట్ 39th question. Consider the following statements about COP 15/2022 of the Convention on Biological Diversity. అంటే మనకి స్టేట్మెంట్ 1 ఏంటి, ఇట్ వాస్ హెల్డ్ ఇన్ మాంట్రియాల్ కెనడాలో జరిగిందని అంటున్నారు. ఆప్షన్ 2 స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇట్ అడాప్టెడ్ ద కన్మింగ్ మాంట్రియాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని అంటున్నారు. సో విచ్ ఆఫ్ ద ఎబో స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్ అని అడుగుతున్నారు. అండ్ ద ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. మనకి COP 15 డిసెంబర్ 2020లో జరిగింది, హెల్డ్ ఇన్ మాంట్రియాల్లో జరిగింది, అడాప్టెడ్ కన్మింగ్ మాంట్రియాల్ GBF విత్ 30/30 టార్గెట్స్ అనమాట. 40 question. The Quad grouping consists of India, USA, Japan and which other country? Quadలో ఉన్న ఇంకొక కంట్రీ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సౌత్ కొరియా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ సి ఫ్రాన్స్. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా. మనకి క్వాడ్ అనేది మనకి 2017లో జరిగింది, మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ రివైవ్డ్ ఇన్ 2017. మనకి ఇండియా, యుఎస్ఏ, జపాన్ ఇంకా ఆస్ట్రేలియా అనేటివి ఇండో పెసిఫిక్ కోఆపరేషన్ కోసం మనం ఇది క్వాడ్ అనేది గ్రూపింగ్ అనేది ఉందన్నమాట. 41 question. The United Nations Human Rights Council UNHRC is headquartered in option A New York, option B Vienna, option C Geneva and option D Hague. And the answer is option C Geneva. మనకి UNHRC అనేది మనకి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది, విచ్ ఈస్ రీప్లేస్డ్ ఫార్మర్ UN కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ అనమాట. 42nd question. Which of the following is the correct pair of convention, pollutant ఇంకా సబ్స్టాన్స్ అనమాట. కన్వెన్షన్ పొల్యూటెంట్ ఏంటి, స్టాక్హోమ్ కన్వెన్షన్ అనేది మెర్క్యూరీగా అంటున్నారు, బేసెల్ కన్వెన్షన్ అనేది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్స్ అంటున్నారు, రొట్టర్డామ్ కన్వెన్షన్ వచ్చేసి హజార్డస్ కెమికల్స్ అంటున్నారు, వియన్నా వచ్చేసి పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, దట్ ఈస్ రొట్టర్డామ్ కన్వెన్షన్ హజార్డస్ కెమికల్స్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట. ఇది కరెక్ట్ పేర్. రొట్టర్డామ్ కన్వెన్షన్ అనేది 1998లో మనకి గవర్న్స్ ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ PIC అనమాట ఫర్ హజార్డస్ కెమికల్స్ కోసం, ట్రేడ్ కోసం. స్టాక్హోమ్ కన్వెన్షన్ వచ్చేసి POPs కోసం అంటే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ కోసం. నెక్స్ట్ బేసిల్ వచ్చేసి మనకి హజార్డస్ వేస్ట్ కోసం, వియన్నా వచ్చేసి ఓజోన్ కోసం. యాక్చువల్ ఆన్సర్స్ అయితే. 43rd question. The Asian Infrastructure Investment Bank AIIB is headquartered in option A Shanghai, option B Beijing, option C New Delhi and option D Singapore. And the answer is option B, that is Beijing. AIIB headquartered in Beijing, China లో ఉంది, established in 2019, which is led by the China. 44th question. Consider the following statements about India's neighborhood first policy. First statement ఏంటి అంటే India provides duty free access to products from all the least developed countries including neighbors. Second,
సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ద భారత్ నేపాల్ మైత్రి రైల్వే లైన్ ఈజ్ ఎ రీసెంట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అంటున్నారు? అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అంటే బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అనమాట. మనకి ఇండియా గివ్స్ డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ టు ఆల్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి అండర్ డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ స్కీమ్ కింద ఇస్తారు. ఇంకా భారత్ నేపాల్ మైత్రి రైల్ అనేది జయనగర్ కుర్తా ఆపరేషన్ అనమాట, అది స్టార్ట్ అయిపోయింది. 45th క్వశ్చన్, ద CITES ట్రీటీ వాషింగ్టన్ కన్వెన్షన్ రెగ్యులేట్స్. అది ఏం రెగ్యులేట్ చేస్తుందని అర్థం. ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్, మెరైన్ పొల్యూషన్, డిసర్టిఫికేషన్ కంట్రోల్. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. మనకి CITES 1975లో ఫామ్ అయింది. రెగ్యులేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్, ఇంకా యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అనమాట, ఫ్లోరా అండ్ ఫౌనా అంటే. 46th question, which of the following summits is not part of the G20 grouping? Option A, finance ministers meeting. Option B, Sherpa track. Option C, leaders summit. Option D, parliamentary assembly. So the answer is option D, parliamentary assembly అనేది మనకి G20 గ్రూపింగ్స్లో అది సమిట్ కాదన్నమాట. G20లో మనకి ఫినాన్స్ ట్రాక్ ఉంటుంది, షెర్పా ట్రాక్ ఉంటుంది, లీడర్స్ సమిట్ ఉంటుంది. కాకపోతే పార్లమెంటరీ అసెంబ్లీ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద G20 గ్రూపింగ్ సమిట్. 47th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ నైబరింగ్ కంట్రీస్ విత్ దేర్ క్యాపిటల్స్. కంట్రీ ఇంకా క్యాపిటల్ ఇచ్చారు మనకి. మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ కంట్రీస్ ఇచ్చారు. క్యాపిటల్స్ వచ్చేసి థింఫు, నైఫిడ్యూ, కాబుల్, ఈ 3 ఇచ్చారు. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, దట్ ఈస్ ఏంటి మనకి మయన్మార్కి వచ్చేసి క్యాపిటల్ యాంగాన్ కాదు, నైపిజా. నెక్స్ట్ భూటాన్కి వచ్చేసి థింఫు, ఆఫ్ఘనిస్తాన్కి వచ్చేసి కాబుల్. సో ఆప్షన్ ఈస్ 1BAC, 1B2A 3C, దట్ ఈస్ ఆప్షన్ ఏ. 48th question, the Global Environmental Facility GEF serves as financial mechanism for all of the following except. And option A, UNFCCC. Option B, Convention on Biological Diversity. Option C, Montreal Protocol. Option D, International Labour Organization. So the answer is option D, that is International Labour Organization Conventions. మనకి GEF గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ అనేది విచ్ సర్వ్స్ UNFCCని సర్వ్ చేసే CBD, UNCCD, స్టాక్హోమ్ కన్వెన్షన్, మాంట్రియల్ ప్రోటోకాల్ ఇవన్నీ. బట్ వెరాజ్ ILO కన్వెన్షన్ అనేది హ్యావ్ సపరేట్ ఫినాన్షియల్ మెకానిజం ఉంది మనకి. 49th క్వశ్చన్, ఇండియా పంచ్మర్హి pledge at COP26 included which of the following targets అని అడుగుతున్నారు. నెట్ జీరో ఎమిషన్స్ బై 2070, నెట్ జీరో ఎమిషన్స్ బై 2050, బై 2060 అండ్ బై 2080. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, దట్ ఈస్ బై 2070. నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 అనేది మన టార్గెట్ అనమాట. పంచ్మర్హి ఎట్ COP26 గ్లాస్గోలో జరిగింది 2021లో. ఆ మీటింగ్లో మనకి నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా 500 GW ఆఫ్ నాన్ ఫాసిల్ బై 2030, ఇంకా సమ్ అదర్ టార్గెట్స్ వీ హ్యావ్ కెప్ట్ అనమాట. నెక్స్ట్ 50 క్వశ్చన్, మన ఈ పార్ట్ 1 సిరీస్లో పార్ట్ 1 ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏమైంది లాస్ట్ క్వశ్చన్ అనమాట. 50 క్వశ్చన్ అదేంటి అంటే, విచ్ కంట్రీ రీసెంట్లీ 2024 బికేమ్ ద న్యూయెస్ట్ ఫుల్ మెంబర్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఆప్షన్ ఏ ఇరాన్, ఆప్షన్ బి టర్కీ, ఆప్షన్ సి సౌదీ అరేబియా అండ్ ఆప్షన్ డి ఈజ్ ఈజిప్ట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, దట్ ఈస్ ఇరాన్. ఓకే, మనకి ఇరాన్ అనేది అఫీషియల్గా షాంఘై కోఆపరేషన్లో జాయిన్ అయింది యాజ్ ఎ ఫుల్ మెంబర్ ఇన్ July 2023, ఫార్మలైజ్డ్ ఇన్ 2024. Belarus also joined, but Iran earlier. Thank you for watching. Please subscribe to Sri Vaibhav Job Seller channel. Thanks for watching. Please subscribe more further for part 2 and part 3 series of the international relations and events. Thank you.